యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదమనెను అని ఉంది అక్కడ. సేవించెదము. మన పితరుడు చాలా చక్కగా, చాలా ఒక నిరూపణతో, నిర్ధారణతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. నేనును నా ఇంటి వారు నీ సన్నిధిలో నిలుచుటాశ్చర్యం, నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఇక ఆనందమే నీతో జీవితము. నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఇక ఆనందమే నీతో జీవితము. ఒక పాట కూడా ఉంది ఈ విధంగా. ఆయనతో మన ఇంటి వారందరూ కలిసి జీవించగలిగితే ఇక ఆ జీవితం ఆనందమే. అందుకే దావీదు కూడా అంటాడు ఒకసారి, నన్ను దీవిస్తానన్నావు కదయ్యా, నన్ను ఏమని దీవిస్తావు, ఇంకా ఇంకా ఏమని దీవెనలు కోరాను నేను. గొర్రెల దొడ్లో నుండి సింహాసనం ఎక్కించావు, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆశీర్వదించావు అని ఒక కోరిక కోరతాడు. నేనును నా కుటుంబము నీ సన్నిధిలో ఉంటే అంతే చాలు. ఈ వాక్యం వింటున్నటువంటి వారు, మేము మా కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో ఉంటే అంతే చాలు అన్నటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. మీ కుటుంబాలుగా ఆయన సన్నిధిలో దేవుడు నిలవబెట్టాలని తలంచే సమయం. విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు కృప చూపుతాడు. ఒక్కొక్కరే వెళ్తున్నారేమో, పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు వెళ్ళడం లేదేమో, తల్లిదండ్రులు వెళ్ళి పిల్లలు వెళ్ళడం లేదేమో, చెల్లెలు వెళ్ళి అన్న వెళ్ళడం లేదేమో, తమ్ముడు వెళ్ళి అక్క వెళ్ళడం లేదేమో. దేవుడు అందరినీ దేవుని మందిరములో నిలవబెట్టి ఆనందించే ఒక గొప్ప అనుభవాన్ని దయచేయదలిచాడు ఆయన. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఆయన ఇంట ఉన్నదేంటో తెలుసా? దేవుని సేవించే అనుభవం. ఈ రోజున దేవుని సేవించే అనుభవం నీ ఇంట ఉందా? నీ ఇంట్లో ఉండాల్సిందేంటి? దేవుణ్ణి సేవించే అనుభవం. సేవించే అనుభవం నీ ఇంట ఉండాలి. రకరకాలైనటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో, అనేక కుటుంబాలను నేను గమనిస్తున్నప్పుడు ఆయన్ని సేవించే అనుభవంలో ఉన్నట్లుగానే కనపడతారు, కానీ ఏదేదో పరిస్థితులకు ప్రాధాన్యతనిచ్చి పొందవలసిన పరిపూర్ణమైన దీవెనలు పొందుకొనక, కలిగి ఉండవలసినటువంటి సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన విధి విధానాలను కలిగి ఉండక అంతంత మాత్రంగా జీవితాన్ని అరాకొరగా నడిపించుకుంటున్నటువంటి పరిస్థితులు, ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు. అయితే మన పితరుడు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఈ రోజున నీ ఇంట ఉండవలసినది యెహోవాను సేవించే అనుభవం. ఆ అనుభవాలు నీ ఇంట ఉంటే ఆశ్చర్యకరమైన ఆయన కృపను తలంచుతూ ఆనందించే మహద్భాగ్యాన్ని నీకు కలుగు చేస్తాడు.